సనాతన ధర్మం, దానిలో గాడ్ అనేది ఒక భాగం. ఇది ఈ సనాతన ధర్మానికి అవమానం కలిగించే వాళ్ళ గురించే మాట్లాడారు తప్ప కొంచెం చెప్పాలంటే మన దేశంలో మాట్లాడతారు ఏ ముస్లిం ఏ క్రిస్టియన్ వాళ్ళు చెప్పు టచ్ చేయాలి ఎవరి, అలాగే మనం కూడా వాళ్ళు టచ్ చేయాలి. ఎవరో ఎక్కడన్నా ఒకటే సంఘటన వల్ల ఇదవుతుంది తప్ప యూజువల్గా ఒక మతాన్ని ఇంకో మతం ఇప్పుడు గౌరవించుకుని బతుకుతుంది. అది ఈపాటికి భారతదేశం ఇప్పుడు లాంగ్ బ్యాక్ 500-600 ఏళ్ళ క్రితం కూడా చచ్చిపోయేవాళ్ళం. సో అందరూ కలిసి జీవించడం అనేది మా అందరికీ, అటు క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, సిఖ్స్ అయినా కలిసి బతకటం అనేది మనకు మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టు. అదే కలిబాబా చెప్పింది సనాతన ధర్మం. అది ప్రతి వాళ్ళలోనూ ఇంటి ఉంటుంది. సో దాన్ని ఎవరైనా అవమానం చేసినా ఇంకోటి చేసినా కొంచెం బాధ అనిపిస్తుంది. సో లడ్డు అనేది ఒక చిన్న, అంటే ఒక నిండిపోయినటువంటి ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి, హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది. సో దానికి ముందు ఆ లడ్డు అనే దాంతో పాటు ఇంకా ముందుకెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు. సో నేను కూడా అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము కలిగేసాం ఎలక్షన్స్. హిందూ టెంపుల్స్ కానీ, ధార్మిక మండళ్ళు కానీ ఏదైనా సరే షుడ్ బి రూల్డ్ బై హిందూస్. ముస్లిం సంబంధించినటువంటి ఒప్పుకోడు వాళ్ళే చేయాలి, మిషనరీస్ క్రిస్టియన్సే చేయాలి. కానీ మనకేంటంటే బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు ఎఫెండ్ అవుతున్నారు. అదే కళ్యాణబాబు గారి బాధ. సో దాని మీద ఆయన వెలుగొచ్చారు. ఇక్కడ ప్రకాష్ రాజా, జగన్మోహన్ రెడ్డి కాదు, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ సూడో సెక్యులరిస్ట్. హిందువుల్లోనే ఉన్నటువంటి సూడో సెక్యులర్ మీద మేము, అంటే కళ్యాణబాబు గారు మాట్లాడారు. రియల్ సెక్యులర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే ఆయన అన్ని మతాలతోటి సఖ్యంగా సయోధ్యగా ఉంటారు, మదర్సాస్కి సపోర్ట్ ఇచ్చారు, వైజాగ్ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పోరాడారు, హిందూ ధర్మానికి కొంచెం పోరాడారు. సో ఆయన ఎవడైనా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కైండ్ ఆఫ్ పీపుల్ చేస్తే వీ డోంట్ కేర్. మాకు కావాల్సింది రిలీజన్ అండ్ ధర్మం ప్రొటెక్ట్ కావాలి, అంతే. జనరల్ ఎలక్షన్స్, ఒక్క బోర్డు లాంటి కమిటీ హిందూ రావాలని ఆయన ఫుల్ సపోర్ట్. ఆ విషయంలో హిందూ ధర్మ రక్షణ మండలి ఉండాలని చెప్పి కళ్యాణబాబు గారు అడిగినది చాలా కరెక్ట్ అయిన విషయం, ఖచ్చితంగా ఉండాల్సింది. 90% తేలిపోయింది. తదుపరి చర్యలు ఎలా ఉంటాయి ప్రభుత్వం ఈ లడ్డు విషయం? చట్టం దాని పని తాను చేసుకోవాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళందరూ బయటకు వస్తారు. డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద దేవుడి మీద నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్ళాలి. అలా ప్రతి చోట మక్కాలో కూడా కరెక్ట్ పర్సన్ మాకు దొరికారు, అనుకోలేదు మేము. తప్పే లేదండి. ఇప్పుడు ఎవరి మతానికి తగ్గట్టు చర్చికి వెళ్ళాను ఎలక్షన్. అవును, నాకు అక్కడ జీసస్ క్రైస్ట్ ప్రార్థించినప్పుడు నేను కూడా ప్రార్థించాను కదా. అలాగే మసీద్కి వెళ్ళాను ఎలక్షన్స్. వాళ్ళతో పాటు పెట్టుకున్నాం, వాళ్ళు ఫాలో అయ్యాం. పెట్టుకోమని వాళ్ళు ఒకరు ఉంటారు, వాట్ ఎవర్ వాళ్ళ ఆచారం ప్రకారం నేను ఫాలో అయ్యాను. సో దర్ ఇస్ నో రాంగ్. డిక్లరేషన్ సంతకం పెట్టడం గొడవ ఉండదు కదా. ప్రతిపక్షాలు దేవుడితో చెలగాట వాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. రోజా గారు కావచ్చు, కొంతమంది